యశొచ్చి దగ్గరుండి సింధుకి వడ్డించి తినిపిస్తేనే ఈ రోజు పూజ పూర్తయినట్టు. అది కూడా తెలిచావది నీకు. పైగా ఆడజన్మెత్తావు. నోరు మూసుకునుండు. అనవసరంగా బామ్మని కెలికి మరి తిట్టించుకునుండాను. ఛ! ఈ యశ్ త్వరగా వస్తే బావుణ్ణు. మరిది గారు రావటం కొంచెం ఆలస్యం అవ్వచ్చు బామ్మగారు. దేనికవుతుంది వాడికి ఆలస్యం? దేనికంటే ఇవాళ ఆఫీస్కి క్లయింట్స్ వస్తున్నారు. ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పూర్తవ్వాలంటే చాలా టైం అవుతుంది. వాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మని చెప్పాను. వాడొస్తానని చెప్పాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఉండు, వాడికి ఇప్పుడే ఫోన్ చేసి ఇంటికొచ్చేయమని చెప్తాను. చంద్ర, ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఈ ప్రాజెక్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అంతేకాదు మనకు కూడా మంచి పేరు వస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే, అబ్బా, ఏంట్రా వీడి ఫోన్ ఎత్తడు? చెప్పాను కదా బామ్మగారు, మీటింగ్లో బిజీగా ఉంటారని. బిజీగా ఉంటే నేను వదులుతానా ఏంటి? వాడింటికొచ్చేదాకా వెంటాడుతూనే ఉంటాను. ఒక ఇంపార్టెంట్ కాల్ అండి. జస్ట్ 1 minute. చెప్పనా? ఏంట్రా చెప్పేది? నేను బామ్మని. ఈ రోజు నువ్వు త్వరగా ఇంటికొచ్చి సింధుకి భోజనం నువ్వే వడ్డించి నువ్వు తినిపించాలని ఉదయం చెప్పాను కదా. ఎందుకు రాకుండా ఆలస్యం చేస్తున్నావు? నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. వచ్చేస్తాను బామ్మ. మీటింగ్ లాస్ట్లో ఉంది. ఒక 1/2 అవర్లో ఇంటికి వచ్చేస్తాను. సరేలే, తొందరగా మీటింగ్ ముగించుకుని ఒక అరగంటలో ఇంటికొచ్చేయి. అలాగే బామ్మ. సారీ. ఒక అరగంటలో వచ్చేస్తా అన్నాడు. ఈలోపు సింధు పూజ కూడా అయిపోతుంది. కాని అమ్మా కాని. అలాగే. మధు, అల్లుడు గారు అరగంటలో వచ్చేస్తారంట. ఇప్పుడు ఎట్టా? అరగంట కాదు, అసలు మరిది గారు ఈ రోజంతా రాకుండా నేను చేస్తాను కదా. అదేదో త్వరగా చెయ్యక్క. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏంటో నా ఫోన్ చేశారు? ఏం లేదు మరిది గారు, ఇంకొక 1 అవర్లో మన ఆఫీస్కి యూరోప్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు. మన ప్రాజెక్ట్ గురించి వాళ్ళకేవో డౌట్స్ ఉన్నాయంట. మీరు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎలాగైనా సరే ఆ డీల్ని ఓకే చేయాలి. ఇంకో 1 hour? ఏదైనా ప్రాబ్లమా మరిది గారు? అవును వదినా, మీకు తెలుసు కదా, ఈరోజు సింధు వ్రతం చేస్తుంది. తన పూజ పూర్తయిపోగానే నేను తనకి భోజనం వడ్డించి తినిపించాలంట. త్వరగా ఇంటికి రమ్మని ఇంతకుముందే బామ్మ ఫోన్ చేసింది. టైంకి రాకపోతే బామ్మ గొడవ చేస్తుంది.
ఆ మీటింగ్ ఏదో రేపు ప్లాన్ చేసుకోవచ్చు కదా. అంటే అది లేదు మరిది గారు, అలా కుదరదు. ఆల్రెడీ మనం ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేశాం. యూరప్ క్లయింట్స్ ఈ పాటికే ఎయిర్పోర్ట్లో దిగుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రారు. ఈ ప్రాజెక్టుకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ, అది కాదు వదిన, పాపం సింధు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు భోజనం కూడా లేట్ అయితే తను చాలా ఇబ్బంది పడుతుంది. మరిది గారు, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? సింధు వ్రతం ముఖ్యమా, మన ప్రాజెక్టు ముఖ్యమా? యూరప్ క్లయింట్స్తో మనకి డీల్ కుదరటం అనేది మన కంపెనీకి కాదు, మన ఫ్యామిలీకి కూడా ప్రెస్టీజ్ ఇష్యూ. వ్రతం అనేది ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. ప్రాజెక్టే మిస్ అయితే మళ్ళీ వస్తుందా చెప్పండి? మీరు చెప్పింది కరెక్టే వదిన, కానీ బామ్మ అంతలా చెప్పినప్పుడు నేను రాకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. మరిది గారు, మరీ సిల్లీగా మాట్లాడకండి. మన కంపెనీ గ్రోత్, పరువు, ప్రతిష్ట కన్నా సింధు ఆకలి మీకు ఇంపార్టెంట్ కాదు. సింధుకి భోజనం వడ్డించడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫీస్ డీలింగ్స్ మీరు నేను మాత్రమే చూడగలం. నేనక్కడ ఉంటే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని. అక్కడ లేను కాబట్టే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మరిది గారు, మీ ఇష్టం. మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఉంటాను, బాయ్. వదిన వెళ్తే వదిన ఫీల్ అవుతుంది, వెళ్ళకపోతే బామ్మ కోపడుతుంది. బా ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు, అల్లుడు గారు రారు కదా? కన్ఫర్మ్ గా రాడు. ఆ, ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడే కనెక్ట్ చేశాను. అమ్మయ్యా, ఈరోజు సింధు వ్రతం ఫెయిల్ అయినట్టే. సారీ. ఓకే యష్ గారు, ప్రాజెక్ట్ చాలా బాగుంది. దీన్ని మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. టైం 10:30 అవుతుంది, వీడు ఇంకా రాలేదు. చంద్ర, మా చీకటి పడిన వాడింకా రాలేదేంట్రా? 6 గంటలో వస్తానన్నాడు. చెప్పి 3 గంటలు అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? సింధు, అమ్మవారి అష్టోత్తరం కూడా చదువు. ఈ లోపాడొచ్చేస్తాడు. అలాగే భాగ్యం. ఈ యూరోప్ క్లయింట్స్ ఏంటి ఇంకా రాలేదు? వదినేమో 1 అవర్లో వచ్చేస్తారని చెప్పింది.
రిషి శశి ఇప్పటికే ఆలస్యమైంది కదా నాన్న, మీరు వెళ్ళి జేజన్ పిలవండి. అలాగే నానమ్మా. జేజీ, నానమ్మ పిలుస్తుంది రా జేజీ. నువ్వు అష్టోత్తరాలు సహస్రనామాలు ఎన్ని చదివినా నా కొడుకు రాడు. నీ మీద వాడికి ప్రేమ ఇష్టం అనేది అసలు ఉంటే కదా వాడు రావటానికి. అర్హత లేని వాళ్ళు వ్రతాలు చేస్తే ఇలాగే తగలడుతుంది మరి. ఏంటి తాము, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో చంద్ర. ఏయ్, నేను చెప్పేది బుర్రకెక్కుతుందా లేదా? ఇప్పటికైనా నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో. రాజేజీ, ఆలస్యమైంది కదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఆ. శశి, అమ్మెందుకు ఏడుస్తుంది? నాన్న ఇంకా రాలేదని రిషి. అమ్మా ఏడవకమ్మా, నాన్న వచ్చేస్తారులే. నువ్వేడుస్తుంటే మాకు ఏడుపు వస్తుందమ్మా. పిల్లలు ఎందుకురా ఏడుస్తున్నారు? మా అమ్మ ఏడుస్తుంది జేజీ. అందుకే మాకు ఏడుపు వస్తుంది. అసలు ఇదంతా యష్గాడి వల్లే. వాడికి ఒకసారి నేను ఫోన్ చేస్తాను. ఒరేయ్, ఇటీవరా చంద్ర, నేను మాట్లాడతాను. అమ్మో, బామ్మ ఫోన్ చేస్తుంది. నేను రావడం లేట్ అవుతుందని చెప్తే తిట్టేస్తుంది. లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. ఛా, వీడేంట్రా ఫోన్ తీయట్లేదు? ఏమో అమ్మా, అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు. ఈ పాటికి రావాలి. సింధు, అమ్మా అమ్మా అమ్మా, సింధు, అమ్మా, సింధు, అమ్మా. సింధు, అమ్మా సింధు, అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? అమ్మా సింధు, సింధు, అమ్మా, ఒరే ఏమైందమ్మా? డాక్టరు, అమ్మా సింధు, ఒరే డాక్టరు, ఏమైందమ్మా? డాక్టర్ త్వరగా రారా. అమ్మా సింధు, ఒకసారి చూడండి డాక్టర్. నా మనవరాలకి ఏమైందో చూడరా, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అమ్మగారు ఉదయం నుంచి ఉపవాసం ఉంది కదా, అందుకే నీరసంతో పడిపోయేలా ఉంది. ఇలాగే ఉంటే దానికి సెలైన్ పెట్టాల్సి వస్తుంది. సింధు, అమ్మా సింధు, ఏం కాదమ్మా, ఏం కాదు. సింధు, అమ్మా సింధు, ఏం కాదమ్మా. అమ్మా, అమ్మా సింధు, రిషి, మన నాన్నకి అమ్మా. ఫోన్ చేద్దాం పద. జేజీ, ఇదిగో, ఫోన్ ఇవ్వు. రే 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 రిషి, నాన్నకి కాల్ చేయి. నాన్న, అమ్మ నీరసంతో పడిపోయేలా ఉంది. నువ్వు త్వరగా ఇంటికి రా నాన్న. ప్లీజ్ నాన్న,
వచ్చే నాన్న. అమ్మకి భోజనం పెడదు రా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే నేను వచ్చేస్తానులే. రిషి, నాన్న వస్తారంటావా? మనం చెప్పాం కదా, తప్పకుండా వస్తారు. సరే వెళ్దాం పా. అమ్మా, అమ్మా, ఏమన్నాడ్రా మీ నాన్న? వస్తానని చెప్పారు జేజీ. కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకో. వీళ్ళు ఎంత ఎదురు చూసినా మరిది గారు రారు. అమ్మా, అమ్మా తల్లి, నీకోసం నిష్టగా వ్రతం చేసే నా మనవరాల్ని నువ్వే కాపాడాలి. అమ్మా సింధు, అమ్మా. అమ్మా సింధు, అమ్మ సింధు, నీకేం కాదమ్మా. అమ్మ లే అమ్మా. అమ్మా, ఒరే యష్, అసలు నీకు బుద్ధుందరా? పొద్దుటి నుంచి కటిగా ఉపవాసం ఉన్న సింధుకి సాయంత్రం నువ్వు వచ్చి నీ చేతుల మీదుగా తినిపించాలని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, కళ్ళు తిరిగి ఎలా పడిపోబోతుందో. అయ్యో భాగ్యం, ఇప్పుడు నా మీద పడి అరిస్తే ఎలా చెప్పు? ఆఫీసులో అర్జెంట్ పనుండి రాలేకపోయాను, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు వచ్చాను కదా, నేను తినిపిస్తాను. ముందు దాని సంగతి ఏంటో చూడు. ఆ, సరే జరగరా చంద్ర. ఇదేంది మధు, అల్లుడు గారు రారన్నావు, వచ్చేసరింది. నా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అయినా పర్వాలేదు, ఇంకో 2 రోజులు వ్రతం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వేం టెన్షన్ పడకు. మనవడా, త్వరగా పెట్రా. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొద్దుగుకే వేళ కోయలేదే, రాయత్తు అల తెరదాటి శిరరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే, నీ గుండెలోన సడనే, నీవు పేరైన ఊసులే, నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని, తరత తరతానే తరే రే రే తరే రే. ఏంటో బామ్మ. బామ్మ, వాకింగ్ చేసింది చాలు గాని టైం అయింది, వచ్చి టాబ్లెట్ వేసుకో.
నేను చేసేది వాకింగ్ కాదు డాక్టరు. మరింకేటి జాగింగా? ఇదిగో డాక్టరు, అసలే సీరియస్గా ఆలోచిస్తున్నాను. మధ్యలో నువ్వు జోకులేసి నన్ను విసిగించుకో. అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది బామ్మ? బాధ పెట్టారు డాక్టర్. నా మనోరాలు సింధుని బాగా బాధ పెట్టారు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకపోతే ఈ రోజు రాత్రి నాకు నిద్ర పట్టదు. సింధుని బాధపెట్టింది ఎవరు బామ్మ? ఇంకెవరు? ఇంట్లో ఉన్నారు కదా దుష్టత్రయాలు, వాళ్లే. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు బామ్మ? టైంకి ఇంటికి రావాల్సిన యష్ని రాకుండా ఆపారు. సరే బామ్మ, ఇప్పుడు వాళ్ళని ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చేసేద్దాం బామ్మ. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. డాక్టరు, నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళి అర్థమైందిగా? అర్థమైంది బామ్మ. ప్రొసీడ్ అయిపోమంటావా? అయిపో. ఈ దెబ్బతో దన్నోరు మూత పడిపోవాలి. నువ్వు రిలాక్స్ అయిపో బామ్మ, నేను చూసుకుంటాను కదా. మే హూనా మై హోనా అంటూ ఇంకా ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా వెళ్ళు. బామ్మ. వెళ్ళు. సింధుని బాధ పెట్టారుగా, అంతకంతా అనుభవిస్తారు. చూస్తూ ఉండండి. రిషి! భాగ్యం! నాన్న రిషి! రిషి